ఈరోజు ఎంతో శక్తివంతమైన మాస శివరాత్రి. వృశ్చిక రాశి వారు జాక్పాట్ కొట్టబోతున్నారు. ఒక్కసారిగా తప్పకుండా 3 ముఖ్యమైన శుభవార్తలు వినబోతూ ఉన్నారు. ఊహించని అదృష్టం మీకు కలగబోతూ ఉందండి. ఈరోజు మాస శివరాత్రి నుండి కూడా వృశ్చిక రాశి వారి జీవితం అనేది ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పెను మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరికి ఎటువంటి అదృష్టం పట్టబోతుంది, ఏ విధమైన శుభవార్తలు వీరు వినబోతున్నారో మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారైతే వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. ఈ రాశి చక్రంలో వృశ్చిక రాశి 8వ రాశి. లక్షణ రీత్యా ఈ రాశి స్థిరమైనది. అనగా ఈ రాశి వారి అంచనాలు, ఆలోచనలు, నిర్ణయాలు అన్నీ కూడా చాలా ఖచ్చితంగా ఉంటాయి. ఉగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదండి. ఈ రాశికి చెందినటువంటి వారికి సమయంలో అనుకూలత అనేది ఏ విధంగా ఉంటుంది, వీరికి ఎటువంటి అదృష్టం కలగబోతుందో తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ సమయంలో లక్ష్యాలు నెరవేరే వరకు కూడా పట్టు వదలవద్దండి. మంచి మనస్సుతో పనిచేయండి. ముఖ్యమైన విషయాలలో ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగంలో సమస్యలు ఎదురవకుండా చూసుకోవాలి. ధర్మ మార్గంలో పనిచేయండి. ముఖ్యమైన పని దాదాపుగా పూర్తిగా వస్తూ ఉంది. తోటివారి సలహాలు మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. బంధుమిత్రులను కలుపుకొని పోవడం ఉత్తమం. ఆర్థికంగా ఖర్చులు పెరగకుండా చూసుకోవాలండి. వివాదాలకు చాలా దూరంగా ఉండాలి. ఆదిత్య హృదయం చదివినట్లయితే మేలు. ఈ రాశి వారికి అష్టమ చంద్ర దోషం వలన మనశ్శాంతి తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఆటంకాలు పెరగకుండా చూసుకోవాలి. ప్రారంభించబోయే పనిలో ఉత్సాహంగా ముందుకు సాగాలి. చంద్ర ధ్యానం చేసుకుంటే మీకు మేలు. ఈ రాశికి చెందినటువంటి వారికి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ సమయంలో చాలా శుభకాలం కనిపిస్తుంది. ముఖ్యంగా మీరు ముఖ్యమైనటువంటి 3 శుభవార్తలు అయితే మీ చెవితో మీరు వినబోతూ ఉన్నారు. అదృష్టవంతమైనటువంటి కాలం కనిపిస్తుంది. అందులో మొదటిది ఏమిటంటే మీకు ఆర్థిక పరంగా ఈ సమయంలో చాలా మేలు జరుగుతుంది. ఆర్థిక పరంగా అంటే మీ జీవితంలో మీ యొక్క వ్యాపార పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ ఇటువంటి విషయాల్లో మీరు మంచి శుభవార్త అయితే ఈ సమయంలో వినబోతూ ఉన్నారు. అంతేకాకుండా మీ యొక్క వివాహం విషయంలో కూడా మీకు ఒక మంచి వార్త అయితే ఈ సమయంలో మీ చెవిన పడబోతూ ఉంది. అన్ని విషయాల్లో కూడా అంటే ఇప్పటి వరకు కూడా మీకు ఏ ఏ విషయాల్లో ఆటంకాలు ఉన్నాయో అటువంటి విషయాలన్నింటిలో కూడా మీకు మీ ఆటంకాలన్నింటి నుండి కూడా విముక్తి అయితే లభిస్తుంది. ఇంట్లో ప్రశాంత వాతావరణం అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా మరొక విషయం ఏమిటంటే ఆరోగ్యం విషయంలో కూడా మీకు చాలా మంచి శుభవార్తలు అయితే వింటారు. ఇప్పటి వరకు కూడా మీరు అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నవారైతే కనుక ఈ సమయంలో మీ ఆరోగ్యం గురించి చాలా మంచి శుభవార్త అనేది మీరు ఈ సమయంలో వినబోతూ ఉన్నారు. ఈ రాశి వారికి మీ ఒక వార్త మీ యొక్క ఆనందాన్ని ఈ సమయంలో రెట్టింపు చేయనుంది. ఇష్ట దైవ నామస్మరణ మీకు ఎంతగానో మేలు చేస్తుంది కనుక మీకు ఇష్టమైనటువంటి దేవుణ్ణి మీరు ప్రతిరోజు కూడా స్మరించుకుంటే మీకు అంతా కూడా మంచి జరుగుతుందండి. ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి మీకు వ్యాపారం విషయంలో వ్యాపారస్తులకు ఈ నెల అయితే అనుకూలంగా ఉంటుందండి. మీ యొక్క వ్యాపారం పెరగడమే కాకుండా మంచి గుర్తింపు కూడా మీరు పొందుతారు. అయితే ఈ నెల ప్రథమార్థంలో వ్యాపారపరంగా చేసినటువంటి కొన్ని మార్పులు మంచి ఫలితాలను ఇవ్వడంతో వ్యాపారంలో చాలా అభివృద్ధి అనేది అంటే మీరు ఇప్పటి వరకు కూడా ఊహించలేనటువంటి కళలు కూడా మీరు ఎప్పుడు కూడా అనుకోలేనటువంటి అభివృద్ధి మీ వ్యాపారంలో ఈ సమయంలో సాధ్యపడుతుంది. అయితే కొన్నిసార్లు మీ యొక్క వినియోగదారులతో కానీ లేదా వ్యాపార భాగస్వామ్యులతో కానీ వాగ్వివాదం జరిగే అవకాశాలు అయితే ఉన్నాయండి. అటువంటి సమయాలలో మీరు కొంచెం జాగ్రత్తగా ఓపికగా ఉండడం మరియు సమస్య అనేది పెరగకుండా తగ్గించుకోవడం కూడా మీ జీవితంలో చాలా మంచిది. చూసారు కదా, వృశ్చిక రాశి వారి గురించి మనం తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాల గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారండి. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని ఎప్పుడూ కూడా గౌరవిస్తూ ఉంటారు. ఈ రాశి వారు ప్రతి విషయంలోనూ కూడా నిర్దిష్టంగా వ్యవహరించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఆలోచించి ఆచితూచి ఖర్చు చేసే స్వభావం కూడా వీరిలో ఉంటుంది. అనవసరమైనటువంటి ఖర్చులు ఏమీ కూడా వీరు చెయ్యరు. అయినప్పటికీ
ఈ రాశి వారు ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో ఆపేక్ష కూడా అధికంగా ఉంటుంది. ఈ రాశి వారికి కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిమీరడం చేత ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు కూడా ఉంటాయి. అందుచేత వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. అంటే చాలా మంచి హృదయం కలిగి ఉంటారు. కొన్ని సంఘటనలకు చలించిపోయే మనస్తత్వం కూడా వీరు కలిగి ఉంటారు. వీళ్లలో కొంతమంది ప్రయాణాలు చేయడానికి కానీ సంచరించడానికి కానీ ఇష్టపడతారని జ్యోతిష శాస్త్రం చెబుతోందండి. ఈ రాశి వారు అన్ని వేళలా పనిచేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటారు. జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి. ఈ రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుంది. ఈ కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే వాటిని ధైర్యంగా వీరు ఎదుర్కొంటారు. వృశ్చిక రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు. ఈ రాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి కూడా ఉంటుంది. ఏ విషయాన్ని కూడా వీరు మనసులో దాచుకోరు. అందుచేత కొందరు వృశ్చిక రాశి వారిని ద్వేషిస్తూ ఉంటారు. ఈ రాశి వారు అనేక వ్యాపారాల్లో విజయాన్ని సాధిస్తారు. ఒకవేళ వృశ్చిక రాశి వారు ఉద్యోగం చేస్తే వారి తోటి ఉద్యోగులను సైతం తమకు అనుకూలంగా మార్చుకుంటారు. ఈ రాశి వారి జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు కూడా ఎక్కువ ప్రాధాన్యతనైతే వీరు ఇస్తారు. ఈ రాశి వారికి ఏకపక్ష నిర్ణయాలు దౌర్జన్య మిత్రులను లక్ష్య పెట్టకుండా అభిప్రాయాలు అమలు చేయడము చాలా నష్టాన్ని కలిగిస్తాయండి. సంఘ వ్యతిరేక శక్తులతో సంబంధాల కారణంగా ఇబ్బందులు కూడా వీరికి ఎదురవుతాయి. ఈ విషయం మీరు ఎంత త్వరగా గమనిస్తే అంత మేలు. వచ్చిన సదవకాశాలను వినియోగించుకుని కుటుంబ సభ్యులతో అన్ని సుఖములు పంచుకుంటే జీవితం ఎటువంటి ఒడిదుడుకులు కూడా లేకుండా సాగిపోతుంది. ఈ రాశి వారి గురుమౌఢ్యమి శుక్రమౌఢ్యమి గ్రహణాల సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ రాశి వారి సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వలన శుభాలు పొందుతారు. అలాగే శనగలు దానం చేసిన చాలా మంచి ఫలితం అయితే వీరికి లభిస్తుంది. అయితే నక్షత్రాన్ని బట్టి చూసుకున్నట్లయితే విశాఖ నక్షత్రంలో పుట్టిన వారు అధిక చాతుర్యాన్ని కనపరుస్తారు. వీరు చక్కటి వాగ్దాటిని కలిగి ఉంటారు. ఈ నక్షత్రం వారు తెలియని విషయాన్ని కూడా తమకు బాగా తెలిసినట్లుగా మాట్లాడుతూ ఉంటారు. ఇంద్రియ నిగ్రహం ఉన్నప్పటికీ ఈర్ష్య స్వభావం అయితే వీరిలో ఉంటుంది. విశాఖ నక్షత్రంలో పుట్టిన వారికి ప్రతి పనిలోనూ అనుమానాలు ఉంటాయి. ఈ నక్షత్రంలో పుట్టిన వారికి గర్వం కూడా అధికంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు విద్య వినయము వివేకమును కలిగి ఉంటారు. అధిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఉపన్యాసాలు చేయడంలో వీరికి వీరే సాటి. సంచార స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. ఇంట్లోనూ బయట రాణిస్తూ ఉంటారు. ఈ అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు ప్రియంగా మృదు మధురంగా ఉంటారు. ఇక జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారి యొక్క విషయానికి వచ్చినట్లయితే వీరికి అధికంగా కోపం ఉంటుంది. అయినప్పటికీ అల్ప సంతోషాన్ని వీరిని చూసి చెప్పవచ్చు. వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా వీరు చల్లబడతారు. మంచి ధర్మగుణాన్ని కూడా కలిగి ఉంటారు. అదేవిధంగా వీరు వ్యవహారిక జ్ఞానాన్ని కూడా కలిగి ఉంటారు. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.